నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు ఒప్పుకుంటే. బాబాయ్ ఈ క్వశ్చన్ అయితే ఎంతో మంది పెట్టారు. అసలు యూకే వంటలు చేయడానికి వెళ్ళావా, ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే విన్నా నేను. యూకేలో ఉన్న వాళ్ళే పెట్టారు ఆ క్వశ్చన్. మీరు తినొద్దు, తాగొద్దు, తాగకుండా తినకుండా మీరు పని చేసుకొని చదువుకొని ఇంటి డబ్బులు పంపించుకొని ఫ్యామిలీని చూసుకొని ఉండండి, ఓకేనా? నాకు ఇమిగ్రేషన్ లో కానీ మీరు యూకే వెళ్ళి వీడియోలు చేయొద్దు, యూకే వెళ్ళి వంటలు వండొద్దు, యూకే వెళ్ళి తినొద్దు అని నాకు ఎవరు చెప్పలేదు. అర్థమవుతుందా? ఏంటండి ఈ క్వశ్చన్స్? అది కూడా యూకేలో ఉన్నారు, కొంచెం మెచ్యూర్డ్ గా ఉండాలి కదా. వండట్లేదా, మీరు తినట్లేదా, మీ ఇంట్లో రైస్ బ్యాగ్స్ లేవా, మీ ఇంట్లో కర్రీ చేసుకుని కర్రీ అన్ని లేవా, చేసుకుంటున్నారు కదా. నేను వీడియోస్ పెడుతున్నాను, మీరు వీడియోస్ పెట్టట్లేదు, అంతే తేడా. నరం లేని నాలుక చాలా మాట్లాడుతుందండి, కానీ కొట్టిన దెబ్బైనా పోతుందేమో కానీ అన్నమాట అస్సలకి పోదు. అలాగే మీ సాడ్ మూమెంట్ ఏంటి? నన్ను మన తెలుగు వాళ్ళే మోసం చేయడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 15 lakhs లాస్ అయ్యాను, నేను 15 లక్షలు లాస్ అయ్యాను. అక్క నేను యూకేకి మాస్టర్స్ కి రావాలి అనుకుంటున్నాను, మీ సజెషన్ చెప్తారా? యూకేలో ఉండే ఆమె ఎవరో సంథింగ్ అంజలి అనే ఎవరో సంథింగ్ నాకు కమెంట్ చేశారు. ఎట్లా అంటే అయ్యి ఉంటే మీ హస్బెండ్ గ్రాడ్యుయేషన్ కి రారా, హ్యాపీగా ఫీల్ అవరా, ఫొటోస్ పెట్టుకోరా, మీరు వీడియోస్ తీసుకోరా, మీ పిల్లలతో వీడియోస్ దిగరా మీరు? మరి మీ పిల్లలతో వీడియోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఏం సాధించారని చేస్తున్నారు చెప్పండి. వీళ్ళు నాకు నెగిటివ్ అనిపిస్తున్నారు అంటే వాళ్ళతో మాట్లాడడానికి ఆల్మోస్ట్ కట్ చేసేస్తాను నేను. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్ప. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు అక్క అంటే ఇండియాకి ఎప్పుడెప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నారు. నాకు కూడా రావాలనే ఉంటుంది. చేసేయండి, మాక్సిమం 500Kకి రానీకి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు 430 ఉన్నారు కాబట్టి ఇంకొక 70K త్వరగా ఫాలో అయితే 500K ఇండియాలో సెలబ్రేట్ చేసుకుందాం. అక్క గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, ఫారెన్ లోనే సెటిల్ అయిపోతావా లేదా బ్యాక్ ఇండియా వచ్చేస్తావా? సో మా అన్నయ్యని వదిలి నాకు అసలు ఉండలేను. ఇంకోటి చాలా మిస్ అవుతున్నా మా అన్నయ్యని. అండ్ ఒక్కనొక్క మూమెంట్ లో అయితే చాలా డౌన్ ఫాల్ కి వెళ్ళిపోయా సీరియస్ గా. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి?